హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఇంతలో వసు మాయమవుతుంది. ఆదిత్య కంటి రెప్పలను మరింత దగ్గరగా ముడుస్తూ తలను అటూ ఇటూ కదుపుతూ ఒక్కసారిగా నో అని గట్టిగా అరిచి నిద్రలో నుండి మేల్కొంటాడు. అతని శరీరమంతా చెమటతో తడిసిపోతుంది. అతని కలలో వసు మాట్లాడిన మాటలు ఇంకా అతడి చుట్టూ గది అంతా ప్రతిధ్వనిలా వినిపిస్తూనే ఉంటాయి. అతడు మంచంపై నుండి కోపంగా లేచి కూర్చుంటాడు. అతను ఊపిరిని మరింత వేగంగా పీల్చుకుని వదులుతూ, ఏంటి వసు నా కలలోకి వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుందా? దానికి నేను ఒప్పుకున్నానా? లేదు, ఇది అసంభవం. నాకు పెళ్ళి అంటే అస్సలు ఇష్టం లేదు. నా జీవితాన్ని నేను నా చేతులారా నాశనం చేసుకోలేను. వసు సంతోషంగా ఉండాలి, కానీ నా సంతోషం కూడా నాకు ముఖ్యం. నేను నా జీవితాన్ని వసు కోసం త్యాగం చెయ్యలేను. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయిని ఎలా అంగీకరిస్తాను? నా భయాలను ఎలా అధిగమించగలను? నా గతం నన్ను వదలనిస్తుందా? నేను వసువుని బాధ పెట్టాలని అనుకోవటం లేదు, కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అనుకుంటూ ఆదిత్య కోపంగా గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కోపంలో అతని ముఖం మరింత ఎర్రగా మారుతుంది. తన నిర్ణయాన్ని మార్చుకోకూడదని మరింత గట్టిగా అనుకుంటాడు. పెళ్ళి, బంధం, నమ్మకం ఇవన్నీ నా జీవితంలో లేవు అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర ఆదిత్య టిఫిన్ చేయటానికి వస్తాడు అనేసి ఎదురు చూస్తూ ఉంటారు సుందరమ్మ గారు. ఎప్పటిలా ఆదిత్య రూముకి వెళ్ళి అతడిని నిద్ర నుండి లేపే ధైర్యం లేక చిట్టి వసు వంటగదిలో ఉండి చూస్తూ ఉంటారు. ఇంతలో ఆదిత్య నిద్ర లేచి రాత్రంతా ఆలోచిస్తూ మేల్కొని ఉండటం వల్ల కళ్ళు ఎర్రగా చింత నిప్పుల వలె ఉంటాయి. అతడు మేడపై తన రూమ్ నుండి క్రిందకు వచ్చి బయటకు నడుస్తూ ఉంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నిలుచున్న సుందరమ్మ గారు బాబు ఆదిత్య అని పిలుస్తుంది భయంగా. అతడు వెళ్ళేవాడు ఒక నిమిషం ఆగుతాడు. ఆమె గబగబా అతడి దగ్గరకు వెళ్ళి టిఫిన్ అంటుంది వణుకుతున్న కంఠంతో. అతడు వద్దు అన్నట్టు చేయి చూపి వెళ్ళి కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చుని పార్కింగ్ ప్లేస్ నుండి ఫోర్స్గా కారుని తీసి వేగంగా ఆఫీస్కి బయలుదేరుతాడు. ఆఫీస్ చేరుకున్న ఆదిత్య తన క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. అతని ముఖం అలసటగా కళావిహీనంగా ఉంటుంది. తన డెస్క్పై పెండింగ్లో ఉన్న పెద్ద ఫైళ్ళు వరుస ఉంటుంది, కానీ అతడు తన పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. అతని కళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్టుగా దూరంగా చూస్తూ ఉంటాయి. ఇంతలో ఆదిత్య క్యాబిన్లోకి రఘు వస్తాడు. ఆదిత్య ముఖంలోని అలసటను గమనించిన రఘు ఆదిత్య అని పిలుస్తాడు. కానీ అతడు మనిషి అయితే అక్కడ ఉన్నాడు, కానీ అతని మైండ్ అనేక ఆలోచనలతో తిరుగుతూ ఉంది. అరే ఆదిత్య అని మరొకసారి పిలవగానే ఉలిక్కి పడతాడు. ఏమైందిరా, చాలా డల్గా ఉన్నావు? రాత్రంతా నిద్రపోలేదా ఏంటి? కళ్ళంత రెడ్గా ఉన్నాయి అంటూ తాను చూసినట్టుగా అడుగుతాడు రఘు. అవునురా, రాత్రంతా నిద్రలేదు, పెళ్ళి అనే ఆలోచనలతో. ఓ అదా, అన్ని ఏర్పాట్లు చేస్తున్నావుగా, అవుతుందిలే. అయినా మన వసుకి ఏం లోటు ఉంటుందిరా, తండ్రి లాంటి అన్నయ్య ఉండగా అని మొదలు పెడతాడు రఘు. అరే, నువ్వు పూర్తిగా వినిన తర్వాత చెప్పు. అవును, నువ్వు అన్నట్టు పెళ్ళి గురించే. నేను అదే కదా చెబుతున్నాను
అంటాడు రఘు. కానీ వసు పెళ్లి గురించి కాదు, నా పెళ్లి గురించి అని ఆదిత్య అనగానే ఆదిత్య డెస్క్పై కూర్చున్న రఘు ఆశ్చర్యంగా ఆ అంటూ ఒక్కసారిగా క్రింద జారి పడతాడు. అది చూసిన ఆదిత్య తల పట్టుకుంటాడు. రఘు నెమ్మదిగా లేస్తూ, ఏంటిరా ఆదిత్య, నువ్వు ఇలాంటి పెద్ద మాటలు చెప్పేటప్పుడు కొంచెం హింట్ ఇవ్వాలిగా అమ్మా అంటూ అంటాడు రఘు. ఏంటి ఇప్పుడు చెప్పు అని అడుగుతాడు. అదేరా, వసు పెళ్లి జరగాలంటే అని విషయం అంతా చెబుతాడు ఆదిత్య. అయితే వసు పెళ్ళి నీ చావుకి వచ్చిందంటావు అంటాడు రఘు. అవునురా, మ్యాక్సిమం అలాంటిదే అంటాడు విచారంగా. అయినా నాకు హ్యాపీగానే ఉందిరా, వసు వలన అయినా నీకు పెళ్ళి అవుతుంది అంటే అని రఘు అనేలోపు ఒరేయ్ అంటూ ఆదిత్య నిలుచుని డెస్క్పై ఉన్న ఫైల్స్ వరుసను తీస్తాడు రఘు తెలపై ఒక్కటి వెయ్యడానికి. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.